भारत माता की जय। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। भारत माता की जय। भारतीय जनता देशाనికి ఘనత। भारतीय जनता పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి। జై గిట 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 జై అక్రమరకు వేకుడే అక్రమ రాష్ట్ర కడి భారత్ మాతా की జై। భారతీయ జనతా దేశానికి ఘనత। పోలీసుల రాజ్యమా, ప్రజాస్వామ్య దేశమా, పోలీసుల రాజ్యమా, ప్రజాస్వామ్య దేశమా, పోలీసుల రాజ్యమా। భారత్ మాతా की జై। భారతీయ జనతా దేశానికి ఘనత। భారతీయ జనతా దేశానికి ఘనత। ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ। రా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన। భారత్ మాతా की జై। ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తుంది। దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు। దానిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను ఇళ్లలోకి వచ్చి ముందస్తు అరెస్టు చేయడం చాలా బాధాకరం। ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎటుపోతుంది వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి। మా హక్కులను మేము అడగడం ప్రజాస్వామ్య విరుద్ధమా? ఇది పోలీసుల అణిచివేత ధోరణికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। విద్యార్థులపై లాఠీ చార్జీని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది। రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కారణం విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా భారతీయ జనతా పార్టీ రూపకల్పన చేస్తుంది। 2023 లోపల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం। ఇలాంటి అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భయపడదు। లాఠీలకు, తూటాలకు, అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుండి పోరాటం చేస్తుంది। ప్రజా సమస్యలపై పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం। భారత్ మాతాకి జై। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మరి నిన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్, జాతీయ భావాలు గల అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి, విద్యార్థుల గురించి నిరంతరం పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక నిప్పు కణం, ఒక జాతీయవాది। అట్లాంటి మరి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మరి ముట్టడిస్తే, వారి ఇంటిని ముట్టడిస్తే ఘోరాతి ఘోరంగా లాఠీచార్జ్ చేసి మరి విద్యార్థులపై ఈ ప్రభుత్వం దమనకాండ చేస్తూ మరి విపరీతంగా కొట్టడం జరిగింది। మరి ఈరోజు ఏదైతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల పోలీసులే రాజ్యం నడుస్తుంది। మరి వీరు పోలీసులు ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి అక్రమ అరెస్టులు చేస్తున్నారు। మరి ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించే హక్కు లేదని నేను అడుగుతున్నా। మరి విద్యార్థులు ఏం చేస్తున్నారు? అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలంటారు తప్ప మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మరి బంగారు తెలంగాణ ఎటువైంది? రోజు ఏబీపీ విద్యార్థుల లాఠీ చార్జీపై మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు పోలీసులు మమ్మలను జగిత్యాల జిల్లా శాఖ బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది। దీన్ని మేము చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం భాగంగానే ఈరోజు మమ్మలను అరెస్ట్ చేయడం జరిగింది। దీన్ని మేమంతా ఖండిస్తున్నాము। ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ
నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది.